వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్కాలలో ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీలు. పైన టమాటా ట్రేలు కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్. గోదావరికని బస్టాండ్ రోడ్ సర్వీస్ రోడ్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే మెగా జ్యువెలరీ ఎగ్జిబిషన్స్కు రండి. న్యూ వెరైటీస్, న్యూ డిజైన్స్, గోల్డ్ డైమండ్స్ 2 రోజుల ఎగ్జిబిషన్ను కర్నూలు నగర ప్రజలు వచ్చి మెగా జ్యువెలరీని విజయవంతం చేయాలని మేనేజర్ గౌరీశంకర్ కోరారు. కర్నూలు నగరంలోని డీవీఆర్ నందు మెగా జ్యువెలరీ యాజమాన్యం శని, ఆదివారం 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడంతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, కార్పొరేటర్ కైసా పద్మలత, మేనేజర్ గౌరీశంకర్లు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెగా జ్యువెలరీ మేనేజర్ గౌరీశంకర్ అసిస్టెంట్ మేనేజర్ సింహాచలంలో మాట్లాడారు. మేడం గారు మ్యాంగోమాల తెచ్చారు, మ్యాంగోమాల తమ్మన్నారు కదా తెచ్చాను. రెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు వేగా జ్యువెలరీస్ మన కర్నూలులో ఎగ్జిబిషన్ అనేది ప్రారంభించాము. హోటల్ డీవీఆర్ మ్యాన్షన్ లో శనివారం, ఆదివారం అనగా మనకి డేట్ వచ్చేసరికి 31 అండ్ June 1 ఈ 2 రోజులు కూడా హోటల్ డీవీఆర్ మ్యాన్షన్ లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది మనం పెట్టడం జరిగింది. కర్నూలు ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ కి వచ్చి మా న్యూ వెరైటీస్ అండ్ డిజైన్స్, గోల్డ్, డైమండ్స్, పోల్కి అన్ని వెరైటీస్ వచ్చి చూసి మా ఎగ్జిబిషన్ ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం అనమాట. మా బ్రాంచెస్ వచ్చేసరికి హైదరాబాద్ లో ఉన్నాయి, విజయవాడ అండ్ కాకినాడలో ఉన్నాయి. అప్కమింగ్ చాలా బ్రాంచెస్ అనేది ఓపెనింగ్ ఉంటుంది. మా బ్రాండ్ వచ్చేసరికి బ్రాండ్ అంబాసిడర్ నందమూరి బాలకృష్ణ గారు. మీకు ఏ మోడల్స్ కావాలన్నా, ఏ వెరైటీస్ కావాలన్నా అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇవి మీరు అనుకున్న మోడల్ లేకపోతే కస్టమైజ్ చేసి కూడా జ్యువెలరీ అనేది కస్టమర్ కి అనుకూలంగా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పిన నా పేరు గౌరీశంకర్. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని డివిఆర్ హోటల్లో వేగశ్రీ జ్యువెలర్స్ వాళ్ళు 2 days ఎగ్జిబిషన్ ని మొదలు పెట్టడం జరిగింది. వేగశ్రీ జ్యువెలర్స్ తో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. గత 4 ఏళ్లుగా వీళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మంచి డిజైనర్ ఆభరణాలు, డైమండ్స్,
పచ్చి వర్క్తో కూడినవి, పొల్కీ డైమండ్స్వి, యాంటిక్ జ్యువెలరీ, అనేక రకాల కొత్త కొత్త న్యూ డిజైన్స్తో ఎవ్రీ టైం వీళ్ళ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. త్వరలో రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో వీళ్ళు కొత్తగా షోరూమ్ కూడా లాంచ్ చేయబోతున్నారని ఈరోజు తెలియజేశారు. వారందరికీ కూడా మనము ముందుగానే వెల్కమ్ చెప్దాము, ఆల్ ది బెస్ట్ చెప్దాము. ఇలాంటి అనేక కంపెనీస్ చాలా వరకు మన కర్నూలులో ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. మన కర్నూలు చాలా ముందుకు పోతుంది. మంత్రి టీజీ భరతన్న గారి ఆధ్వర్యంలో అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి. అలాగే ఇలాంటివి కూడా గోల్డ్ అండ్ డైమండ్స్ కానీ ఎనీ అదర్ బిజినెసెస్ అన్నీ కూడా కర్నూలుకి వచ్చి కర్నూలు కూడా మంచి పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్మెంట్లో ముందుండి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు పోవాలని, ఈ విధంగా మనం అందరము కూడా కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ 2 days వచ్చి ఎగ్జిబిషన్ శని అండ్ ఆదివారాల్లో వచ్చి ఈ గోల్డ్ అండ్ డైమండ్స్ ని సందర్శించి వారికి నచ్చిన నగలు, వారికి ఒక అవకాశం కూడా ఉంది. నగలు కొనడంతో పాటు ఒక గోల్డ్ కాయిన్ విన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ గోల్డ్ కాయిన్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ సోదాలు. అంగుల్, భువనేశ్వరి, పిపిలోని 7 ప్రదేశాల్లో దాడులు. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం. విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు తెలుసుకుని కిటికీలోంచి నోట్ల కట్టలను బయటకు విసిరేసిన బైకుంఠనాథ్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బైకుంఠనాథ్ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో నిర్మించాం. భారతదేశంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ కంపెనీల అతిపెద్ద క్యాంపులను తెలంగాణకు తీసుకువచ్చామని కేటీఆర్ అన్నారు. If you just Google the world's largest lift irrigation project, you would realize that it is in India and it is in my state, Telangana, and it was built within 3 years of time. Now we lift water from about 80 meters above sea level all the way to 618 meters above sea level and irrigate nearly 45 lakh acres every single season. Now this also is something that goes to show you that even in a democracy, a vibrant democracy, infrastructure projects can be made to happen in a timely manner. Of course, meeting with all the resistors, all the potential challenges, potential impediments, etc., we were able to deliver. Not only the world's largest lift irrigation project, but we are also the first state in India to have completed a massive project with almost $7 billion, ensuring that every single home in Telangana, which is about 10 million homes, are provided with a portable drinking water connection. Now, this might sound like, in the first world, it might sound like something trivial, but in a country like India, where we have a lot of room to grow and a lot of things to improve, this is by no means a small achievement. Likewise, let me also share quickly the world's largest campuses of Google, Microsoft, Amazon, Facebook, Meta as it's called, and the most valued technology companies in the world, including Apple, Salesforce, ServiceNow, Novartis, Medtronic,
all of their largest campuses outside of the US and outside of their headquarters are today in my state, my city, Hyderabad. And this is not a call center or a support center I'm talking about. This is cutting edge technology development that's happening in India, in my city, Hyderabad. And the landscape and the way it changed over the last 10 years is nothing short of incredible. The story is nothing short of incredible. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు 7 ఏళ్ల వయసులోనే సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన బాలిక తల్లిదండ్రుల అప్రమత్తతతో ప్రమాదం నుండి బయటపడిన బాలిక 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో పీటీ మాస్టర్గా పనిచేసిన అనుభవం అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేధించేవాడని ఆలస్యంగా తెలుస్తుంది. ఈ విషయంపై స్టేషన్ హెడ్ ఆఫీసర్ను వివరణ అడగగా ఫోక్స్ కేసు సెక్షన్ 7, 8 కింద నమోదు చేశామని తెలియజేశారు. సౌండ్ చేయకు సైలెన్సర్ పీకేస్తా పిచ్చి పిచ్చి రోదా ధ్వనులు చేసే సైలెన్సర్లు అమర్చి ఇతర వాహనదారులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకున్న రాచకొండ పోలీసులు అలాంటి సైలెన్సర్లు తొలగించి ఇలా తొక్కించేశారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓ కొండలరావుపై ఫిర్యాదు. ఈ నెల 13న అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలలో ఆఖరి రోజున జరిగే శ్రీ పుష్పయాగం మహోత్సవ కార్యక్రమంలో తన భార్య పట్ల దేవస్థానం ఉద్యోగి ఏఈఓ కొండలరావు అసభ్యంగా ప్రవర్తించాడని హైదరాబాద్కి చెందిన కామేశ్వర శాస్త్రి సీఎంఓకి ఫిర్యాదు చేశారు. సీఎంఓ నుండి వచ్చిన ఫిర్యాదుపై విచారణ అధికారిగా డీసీ చంద్రశేఖర్ను నియమించామని ఈవో సుబ్బారావు తెలిపారు. మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అనంతలక్ష్మి సత్యవతి దేవి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిలో ఒక ఏఈఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పై వచ్చినటువంటి ఫిర్యాదు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి రావడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఎంక్వైరీ నిమిత్తం మన డిప్యూటీ కమిషనర్ గారికి పూర్తి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించడం అనేది దర్యాప్తు జరుగుతున్నది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సదరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగంలో ఉండటం ఆ ఫోకల్ పాయింట్లో ఉండకూడదనే ఉద్దేశం మీద
దేవాలయం నుండి నిన్న అనగా 29వ తేదీన ఆయన్ని ఆలయ విధుల నుండి తప్పించి మనకి గోశాల తర్వాత వనములు గార్డెన్కి సంబంధించినటువంటి విభాగానికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం అయింది. దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయిన పిదప ఈ రిపోర్టుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వరంగల్ సిపి ఆదేశాల మేరకు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, సెల్ రిజిస్టర్లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట వర్ధనపేట ఏసీపీ అంబటి నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్, ఏడీఓ రామారావు, పాలకుర్తి ఏవో శరత్ చంద్ర, ఎస్ఐలు దూలం పవన్ కుమార్, లింగారెడ్డి, పిఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. రాత్రి 92-93 అయితే అసలు యూనిట్ కిలోమీటర్స్ లైన్ ఇప్పుడు కూడా ఆదిలాబాద్లో రాష్ట్ర లెవెల్లో ఖమ్మం వీటి గురించి బాగుంటుంది. అయితే చాలా బాగుంటుంది. సార్ ఎవరు వెళ్తే దేనికి మళ్ళీ చేస్తాం. వ్యవసాయ శాఖ రామారావు సార్ డిఏ. ఈరోజు గౌరవ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ ఆదేశాల మేరకు పాలకుర్తి పట్టణంలో ఈ సీడ్స్ ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు కలిసి మేము ఈ యొక్క జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వానాకాలం పంటల విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లూజ్ సీడ్స్ కానీ అదేవిధంగా సర్టిఫైడ్ కానటువంటి సీడ్స్ కానీ కొనకూడదు. మోసపోతుందని చెప్పి రైతులకు అవేర్నెస్ కలిగించడంతో పాటు అన్నీ కూడా షాపులలో ప్రాపర్గా సర్టిఫైడ్ సీడ్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చెక్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ ప్రొఫెసర్ హెచ్ఓ డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ డాక్టర్ కె సీతారామయ్య పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సూపరింటెండెంట్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెలవు తీసుకుంటా. జై హింద్. Any other member, any other PG, any other faculty, anybody? Anjali madam. పర్సనల్గా దాదాపు 20 years నుంచి సార్ తెలుసు నాకు. ఏ రోజు కూడా సార్ వీళ్ళ పేషెంట్ వచ్చారు ముఖంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంది. ఆ రోజు మాత్రమే రండి అని ఏ రోజు కూడా చెప్పలేదు సార్. 100 kilometers నెమనోడు, ఆలగడ చాలా ఇంత దూరం
నుంచి వచ్చారు సార్, మళ్ళీ బ్యాక్ చేసిన అవకాశం ఉండేది. అటువంటి తరతరాలుగా కర్నూలు మెడికల్ కాలేజ్ ఉన్నంత వరకు ఈ రాజీలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఇక్కడ ఎల్సిహెచ్ ఆల్ స్పెషాలిటీస్ నాట్ అన్ని గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు. సీతారామయ్య సార్ను మొదలునే ఉందని చెప్పేసి సార్ అడ్మిట్ చేసుకొని, సార్ రియల్లీ ఏ రోజు కూడా సార్ ఫేస్ లో కోపం కానీ ఆక్రోషం కానీ, అందుకే So we started Endos office. The chief is psychologist, and both much people married. So because of that, I'm here. So తాడిపత్రి పట్టణం సిపిఐ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని చింతరాయ దేవాలయం వద్ద అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి జూన్ 2వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను విజయవంతం చేయండి అని పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ వారి సందర్భంగా మాట్లాడారు. పిలుపు మేరకు తాడపత్రి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాడపత్రి సమితి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వృత్తిదారుల సంఘం సూరి గారు, మరి సహాయ కార్యదర్శులు శ్రీరాములు, రామాంజీ, మరి సీనా, నాగేంద్ర, నాగార్జున గారు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసు కార్యాలయం వద్ద జూన్ 2వ తారీఖు నాడు సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సర కాలం దాటిపోతూ ఉంది. ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇవ్వాలని భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 నెలల కింద కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేశాం. జూన్ 2వ తారీఖు నాడు కూడా తాడపత్రి ఎంఆర్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తాడపత్రి పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతూ ఉంటాం. తిరుమలపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ భక్తులు విశ్వాసాలతో ఆటలు ఆడుతుంది. క్యూ లైన్లో నిరసనపై తిరుమల సెక్యూరిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుడు దురుద్దేశంతో క్యూ లైన్లో టీటీడీ చైర్మన్పై రాజకీయ దురుద్దేశంతో నినాదాలు ఇస్తూ అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ద్వారా తిరుమలపై రాజకీయ విషం చిమ్మే ప్రయత్నంను టీటీడీ సెక్యూరిటీ అధికారులు అడ్డుకొని బాధితుడు ముసుగులో ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. దర్శనం అయిపోయింది స్వామి? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా ఏదో క్యూ లైన్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నారంటే ఏం స్వామి ప్రాబ్లం మీకు? క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రిస్క్రిప్షన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైం దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రిస్క్రిప్షన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పాను. తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చూశానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాక్కు కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మన చైర్మన్ గారు
కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ఆర్ నారాయణమూర్తి, థియేటర్ల బంద్ అంటూ ఎవరు ప్రకటించలేదు. బంద్ ప్రకటిస్తే 3 వారాలు ముందే నోటీసులు ఇస్తారు. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు? విషయం ఏంటంటే, హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అవి సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే, ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా, ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంత గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చు అన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే, ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రజం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహర వీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహర వీరమల్లు ఫోకస్ చేయడం అంటే ఎంత దారుణం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.